భారత చైతన్య యోజన పార్టీ నేను గతంలో విన్నాను. ఏంటి అంటే ఆల్రెడీ పిల్లలకి జాబ్ నోటిఫికేషన్స్ కోసము ఒక కండక్ట్ చేశారు. అసలు దాని గురించి ఏంటి, ఎలా స్టార్ట్ అయ్యింది అసలు భారత చైతన్య యోజన పార్టీ? సో ఇది మన బోడే రామచంద్ర యాదవ్ గారి ఒక విజన్ తో స్టార్ట్ అయిన పార్టీ భారత చైతన్య యోజన పార్టీ. అన్న గత 5 సంవత్సరాల నుంచి బీసీలపై జరుగుతున్న దుర్మార్గాలు కావచ్చు, అన్యాయము, అక్రమాలను గుర్తించి దేశవ్యాప్తంగా బీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి మనకు బీసీలకు ఒక పార్టీ కావాలన్న ఉద్దేశంతో భారత చైతన్య యోజన పార్టీని అంటే బీసీ యోజన పార్టీ స్థాపించడం జరిగింది. అంటే మెయిన్ అంటే దీని లక్ష్యం ఏంటి అంటే బీసీ సింహగర్జన అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారని ఇప్పుడే మీరు పోస్టర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అసలు దీని గురించి ఏంటి మా? సో మెయిన్ గా ఈ భారీ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్న బీసీ ప్రజలను ఏకం చేసి బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో బీసీ ఫ్రంట్ అని ఒకటి ఏర్పాటు చేసి బీసీలకు రాజ్యాధికారం సాధించడమే ఈ ప్రధానమైన లక్ష్యం. మన పార్టీ లక్ష్యం కావచ్చు. ఈ భారీ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకి రాజ్యాధికారం తీసుకురావాలి అన్న మెయిన్ ఏకైక లక్ష్యంతో అన్న ముందుకు సాగడం. మాట అన్నారు కాబట్టి నేను ఒకటి అడగొచ్చిన ఇంకా ప్రెస్ మీట్ లో కూడా ఏంటంటే అగ్రకులం అని చెప్పేసి అంటున్నారు, ఓసీ అని చెప్పేసి మాటలు కూడా మాట్లాడినారు. అంటే ఇప్పుడు ఒక పార్టీ అనేది అందరికి ఒకేలాగా ఉండాలి, బీసీ అని చెప్పేసి ఒక కులాన్ని మేము అంటే ఒక కులానికి ఈ పార్టీ చెందుతుంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ర కులాలు అంటే ఏమి లేవు. అగ్ర కులం అంటే ఏంటి? ఏ విధంగా వాళ్ళు అగ్ర కులాలు అయ్యారు? నో. సో దెర్ ఇస్ నో ఆల్ ఆర్ ఈక్వల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఏ పార్టీలు అయితే ఉన్నాయో, ఇప్పుడు ప్రధానంగా పాలించే పార్టీలు అయితే ఉన్నాయో వాళ్లకు సమానమైన హక్కులు బీసీకి బహుజనులకు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా బీసీలకి ఎస్సీ ఎస్టీలకి రేషన్ పంచటం, వాళ్ళు భూములు పంచుకోవటం, వ్యాపారాలు వృద్ధి చేసుకోవడం, వాటి మీద ఫోకస్ చేశారు. సో ఆ పార్టీలకి బీసీల మీద ప్రేమ ఉంటే బీసీలకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఎంపీ టికెట్లు ఇవ్వాలి, అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఇవ్వాలి. సో వాళ్లకు అందరి మీద ప్రేమ లేదు, బీసీల మీద అసలు ప్రేమ లేదు. అంటే బీసీల మీద అసలు లేకుండానే ఇప్పుడు అంటే పార్టీలు ప్రతిదీ వచ్చినా ప్రతిదీ అందరికీ చెందుతుంది కదా. పార్టీ అన్నాక ఏదైనా సరే ప్రధాన పార్టీ కానివ్వండి, ప్రతిపక్షం ఇంతకు ముందు వచ్చిన పార్టీ అవని కానీ ఏదైనా సరే ఇప్పుడు పెన్షన్ అనేది ఒకరికి ఆగిపోదు కదా. ఇప్పుడు ఒకలాగా ఎస్సీ వాళ్ళకి ఒకలాగా అయితే ఉండదు. పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు, మేము ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఓకే, వాళ్ళు భిక్ష వేస్తే తీసుకునే స్థితిలో మేము లేము. మాది ఎక్కువ శాతం ఉంది, 60, 70, 80% మేమున్నాం. మాకు సమాన హక్కు కావాలి, ఈక్వాలిటీ కాదు ఈక్విటీ కావాలి. మాకు ఈ రాష్ట్ర దేశ అభివృద్ధిలో మాకు ఈక్విటీ కావాలి. అంతేగాని వాళ్ళు వేసే భిక్షం పెన్షన్లు బియ్యంలు మాకు అక్కర్లేదు. మాకు కావాల్సింది రాజ్యాధికారంలో సమవాటా కావాలి. మేము 80% ఉన్నాం. మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మినిస్టర్లు ఎక్కువ ఉండాలి. అది మా కోరిక, అదే మా అంతిమ లక్ష్యం. రాజ్యాధికారమే మా లక్ష్యం. మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు కూడా వీళ్ళు బీసీల వరకే చేస్తారని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరికి రాకపోవచ్చు కదా. ఎందుకంటే అందరు ఈక్వల్ గా చూడాలి, ఒక పార్టీ అన్నాక అందరు ఈక్వల్ గా చూడాలి. రైట్. ఇది పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ. బీసీని ఎక్కడ పెట్టలేదు మేము. భారత చైతన్య యువజన పార్టీ అన్నకు పార్టీకి ప్రతి పౌరుడు సమానమే. ఇక్కడ ఏంటంటే కొన్ని వర్గాలు, ఆధిపత్య కులాలు వాళ్ళ చేతిలో పవర్ తీసుకొని మిగిలిన ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ళు మింగుతూ మిగిలిన వాళ్ళని తొక్కుతూ వాళ్ళు పైకి వెళ్తా ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం సమాన హక్కు. ఓకే, మన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి, కానీ ఆ అవకాశాలు ఎవరికి ఇవ్వట్లేదు. మీరు చూస్తే గత ప్రభుత్వం కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ కావచ్చు, ఈ ఏదైతే ఆధిపత్య కులాలు, అగ్రవర్ణాలు అనట్లేదు నేను, ఆధిపత్య కులాలు బీసీ ఎస్సీ ఎస్టీని తొక్కుతూ వాళ్ళు మేస్తూ బలిసిపోయి ప్రజలని మోసం చేస్తా ఉన్నారు. పెన్షన్లని, ఉచితాలని, ఫీజు రీయింబర్స్మెంట్, ఇవి మాకెందుకు? మాకు కావాల్సిన రాజ్యాధికారం, మా ఓట్లు మేము వేసుకుంటాం, మేము పవర్ సాధిస్తాం. అప్పుడు ప్రజలందరినీ సమానంగా చూస్తాం, వాళ్ళలాగా అందరికీ సమానంగా చూస్తాం. ఎక్కడైనా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఓసీ మహాగర్జన లేదు, ఎస్సీ మహాగర్జన లేదు. ఇక్కడ మీరు బీసీ అని చెప్పేసి ప్రత్యేకంగా పెట్టారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగటం జరిగింది. బీసీ మహాగర్జన అసలు ఆ పేరు అంటే ఎందుకు పెట్టారు? మీరు చూస్తే ఓసీలు మహాగర్జన చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అందాల్సినట్టు అందుతున్నాయి. వాళ్ళు దోచుకుంటున్నారు, వాళ్ళేం గర్జన చేస్తారు? ఇంకా గర్జిస్తూ మేస్తున్నారు. మాకు నష్టం అవుతుంది.
మాకు నష్టం అవుతుంది, బీసీలకి నష్టం జరుగుతుంది. సో మేము గర్జించాల్సిన టైం ఏమి ఇది? ఓకే, మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇల్లు లేక, ఆరోగ్యం లేక, చదువులు లేక, ఉద్యోగం లేక, బిజినెస్ ఆపర్చునిటీస్ లేక చాలా అవస్థపడుతున్నారు మా ప్రజలు. వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత మన భారత చైతన్య యువజన పార్టీ మీద ఉంది, రామచంద్ర యాదవ్ అన్న మీద ఉంది. చివరిగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నారు? డెఫినెట్ గా ఈ ఫిబ్రవరి 22వ తారీఖున జరిగే భారీ బహిరంగ సభను భారీ ఎత్తున ప్రజలు వచ్చి దీన్ని మంచి సక్సెస్ చేయాలని కోరుతున్నాము. అటెండ్ అవుతూ మన బీసీవై పార్టీకి, రామచంద్ర యాదవ్ అన్నకి సపోర్ట్ గా నిలబడండి. అన్న మీతో సపోర్ట్ గా నిలబడతారు. ఇది గొప్ప అవకాశము. ప్రతి ఒక్కరు, మేధావులు, మహిళలు, రైతులు అండ్ విద్యార్థులు, ప్రతి ఒక్కరు, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. భారత చైతన్య యువజన పార్టీ గురించి చెప్పండి. మళ్ళీ బీసీ అంటే సింహ గర్జన అని చెప్పేసి ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు, దీని గురించి చెప్పండి. అండ్ ఈ రోజు లాంచ్ చేసిన పోస్టర్ గురించి కూడా చెప్పండి. ఓకే, ఇది భారత చైతన్య యువజన పార్టీ స్థాపించి 3 ఏళ్ళు అవుతుంది ఆల్మోస్ట్. రాబోయే రోజుల్లో ఈ నెల 22వ తారీఖు ఫిబ్రవరిలో జరిగిన బీసీ సింహ గర్జనకు కొంచెం చిన్నగా మాట్లాడు. బీసీ సింహ గర్జన జరుగుతుంది. ఇది నాగార్జున యూనివర్సిటీ విజయవాడ హైవే దగ్గర దాని ఆపోజిట్ లో జరుగుతుందండి. ఇది బీసీల హక్కుల గురించి, బీసీకి 44% రిజర్వేషన్ గురించి, బీసీలకు జరిగే అన్యాయం ఈ రోజు వరకు బీసీ ఎస్టీలకు జరిగిన అన్యాయం గురించి కానీ, వాళ్ళ హక్కుల గురించి కానీ, ఉద్యోగం కానీ, కోఆపరేషన్ వ్యవస్థలో కానీ ఎంతైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయంకి కూడా ముందు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అవడమే మా రామచంద్ర యాదవ్ గారిది లక్ష్యం. సో బీసీ ఎలా ఉండబోతుంది? బీసీ అంటే భారత చైతన్య యువజన పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. 2 రాష్ట్రాల్లో ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఇది చాలా క్వశ్చన్, సారీ ఒక రిపీట్ క్వశ్చన్ మళ్ళీ చెప్పండి. రాబోయే కాలంలో మళ్ళీ రిపీట్ అండి. రాబోయే కాలంలో ఈ బీసీ అంటే భారత చైతన్య యువజన పార్టీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఉంటామని చెప్పేసి అంటున్నారు. తెలంగాణలో ఎలా ఉండబోతుంది, అలాగే ఏపీలో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మీరు చూసినట్టే గత కొన్ని రోజుల కిందనే పిఎస్సి కమిటీ మెంబర్స్ ఏపీ కానీ తెలంగాణ కానీ మేము కంప్లీట్ చేయడం జరిగిందండి. అదే విధంగా రాబోయే రోజులు రాను ఇంకా పార్టీని డెవలప్ చేస్తూ సభ్యులని యాడ్ చేసుకుంటూ ఇంకా పార్టీ మెంబర్స్ ని, క్యాడర్ ని డెవలప్ చేస్తూ ఏపీ తెలంగాణలో స్ట్రాంగ్ అవుతామండి. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తూ మా అధ్యక్షుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు కానీ, మా కమిటీ మెంబర్స్ కానీ అందరం గట్టిగా ప్రచారం చేస్తూ పార్టీని బలహీనత చేస్తూ ముందుకు తీసుకెళ్తాం. భారీ ఎత్తున మా లక్ష్యమే బీసీ సీఎం అవ్వాలి 2 తెలుగు రాష్ట్రాల్లో. అవును. ఇప్పుడు శ్రీ బోడే రామచంద్రయ్య యాదవ్ గారి ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఈ పార్టీకి పెట్టగలిగిన కర్తవ్యం లక్ష్యం ఏమిటి? లక్ష్యం అంటే ఈ రోజు వరకు బీసీలకు జరిగే అన్యాయం, యువతకు జరిగే అన్యాయం, మహిళలకు జరిగే అన్యాయం, రైతులకు జరిగే అన్యాయం అవన్నీ చూసి మీరు చూసినట్టయితే భారత చైతన్య యువజన అనే పార్టీలోనే మాకు అర్థం ఉంది ఇది ప్రజల పార్టీ అని. ఓకే, థ్యాంక్ యూ.